మరికొద్ది సేపట్లో గ్రూప్ 1 పరీక్ష జరగబోతుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని సెంటర్ల దగ్గర కూడా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాలు నిర్వహించగా దాంట్లో 30,496 మంది అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఈ పరీక్ష రాయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వనపర్తి జిల్లా కొత్తకోట మండలానికి సంబంధించినటువంటి నివేదిత కాలేజ్ దగ్గర ఉన్నాము. ఈ సెంటర్ దగ్గర విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య కూడా ఈ యొక్క పరీక్ష నిర్వహించేందుకైతే అధికారులు సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రెవెన్యూ కావచ్చు, మరోవైపు పోలీస్ సిబ్బందులు కూడా నిన్న నుంచి అంటే గత 2 రోజులుగా కూడా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొత్తకోట ఎస్ఐ మంజునాథ్ రెడ్డి కూడా పరీక్షా కేంద్రం దగ్గర పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నాడు. ఖచ్చితంగా లోపలికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించేది లేదంటూ కూడా ఇప్పటికే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పరీక్షకు సంబంధించి గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఈసారి నిమిషం నిబంధన అమల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని చెప్పి కూడా అధికారులు పూర్తిస్థాయిలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఫిబ్రవరి 19న దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడింది. ఈ క్రమంలోనే ఈ పరీక్షకు ఈరోజు సర్వం సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద స్పెషల్గా దృష్టి సారించారు అధికారులు. ఎందుకంటే గతంలో టీఎస్పీఎస్సీకి సంబంధించి పేపర్ లీకేజ్ వ్యవహారం కావచ్చు, మిగతా అభ్యర్థుల గందరగోళ వాతావరణంలో కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు ముఖ్యంగా మొత్తం కూడా చాలా ఇబ్బందులు ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ ఈసారి పూర్తి స్థాయిలో భారీగా ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తుంది. ఇక్కడ 144 సెక్షన్ విధించడంతో పాటు ఓవరాల్గా సెంటర్ల దగ్గర మనం క్లియర్గా చూడొచ్చు. ఓవరాల్గా ఇప్పటికైతే లోపలికి ఎవరిని అలో చేయట్లేదు. దాదాపు 9 గంటలు గడిచిన తర్వాతనే ఈ సెంటర్ల దగ్గరికి అనుమతించే విధంగా అయితే పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారు. దీనికి సంబంధించి లోపల బయోమెట్రిక్ వ్యవస్థను కూడా అమల్లో పెట్టారు కాబట్టి ఎవరైనా సరే లోపలికి వచ్చే ముందు ఖచ్చితంగా సెల్ ఫోన్లను సైతం కూడా బయటే ఉంచి రావాల్సి వస్తుంది. అభ్యర్థులు ముందుగా సెంటర్ల దగ్గరికి చేరుకోవాలి. హాల్ టికెట్లకు సంబంధించినటువంటి మొత్తం వాళ్ళ డాటాను చూసుకోవాలి. ఇక ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వరకు చౌరస్తాల్లో కావచ్చు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీసులు సహాయ సహకారాలు అందిస్తారు. ఎక్కడైనా ఎవరికైనా సరే ఇబ్బందులు ఉంటే వారికి ఆ సెంటర్లకు సంబంధించినటువంటి వివరాలను తెలియజేయడంతో పాటు వారిని ఆ సెంటర్ దగ్గర దించేందుకైతే పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 30,496 మంది అభ్యర్థులు తాము ఎగ్జామ్ రాయడానికైతే ఇక్కడికి వస్తున్నారు. ఇక షూ ధరించి లోపలికి రాకూడదు. అదేవిధంగా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు సంబంధించినటువంటి ఎలాంటి వాటిని కూడా తీసుకురాకూడదు. అదేవిధంగా ఇక ఫోటో విషయంలో చాలా జాగ్రత్తగా ఈసారి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ఫోటోలను తెచ్చుకోవాలి. అదేవిధంగా హాల్ టికెట్లను సైతం కూడా కలర్ జిరాక్స్లో ఉంచుకోవాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఒక సజెషన్ అయితే చేసింది. మరి ఈసారి నిమిషం నిబంధన అయితే అమల్లో ఉంది కాబట్టి అభ్యర్థులు మరి ఇన్ టైంలో వస్తారా, లేదంటే వారు ఇన్ని రోజులు చదివినటువంటి దానికి సంబంధించినటువంటి వచ్చి ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటారనే మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద అయితే చాలా స్పెషల్గా దృష్టి సారించింది. ఈ పరీక్షను విజయవంతం చేసి అభ్యర్థుల్లో పూర్తి స్థాయిలో ఉత్సాహం నింపేందుకైతే అన్ని ఏర్పాట్లను కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే గ్రూప్ 1కు సంబంధించినటువంటి టోటల్ అప్డేట్స్. కెమెరా పర్సన్ నాగేశ్తో శంకర్ గౌడ్, వనపర్తి జిల్లా నుండి. For more videos like this, subscribe Big TV channel.